హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. సిసిఐ పత్తి కొనుగోళ్లపై కీలక ప్రకటన అయితే చేసింది. ఈ ప్రకటన ద్వారా చిన్న సన్నకారు రైతులు ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో సీజన్ ఆరంభంలో వర్ష ప్రభావం, ఆ తర్వాత భారీ వర్షాలతో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈసారి సిసిఐ కొత్త నిబంధనలను విధించడంతో కొనుగోళ్లు 3 వారాలు ఆలస్యంగా మొదలయ్యాయి. అప్పటికే వర్షాల భయంతో పలువురు రైతులు తక్కువ ధరకే వ్యాపారులకు విక్రయించారు కూడా. కొనుగోలు కేంద్రాలు ఎట్టకేలకు అక్టోబర్ 22 నుంచి ప్రారంభమయ్యాయి. 188 కొనుగోలు కేంద్రాలను సిసిఐ ప్రారంభించింది. రైతులు ఇప్పుడిప్పుడే కేంద్రాలకు పత్తిని తరలిస్తూ ఉండగా సిసిఐ తీసుకున్న తాజా నిర్ణయం రైతులను ఆందోళనకు గురి చేస్తుంది. రాష్ట్రంలో 45.32 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఎకరాకు సగటున 11.74 క్వింటాల చొప్పున పత్తి దిగుబడి ఇస్తుందని వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదికకు అనుగుణంగా 12 క్వింటాల చొప్పున సిసిఐ కొనుగోలును ప్రారంభించింది. సోమవారం హఠాత్తుగా కొనుగోళ్ల పరిమితిని 7 క్వింటాలకు తగ్గిస్తున్నట్లు రాష్ట్ర అధికారులకు సమాచారం అందించింది. దీనిపై వారు వివరణ కోరగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పత్తి సాగు సగటు దిగుబడిపై కేంద్రం ఆర్థిక గణాంక శాఖ డైరెక్టర్ నివేదిక ఇచ్చింది. తెలంగాణలో ఈ సీజన్లో ఎకరాకు 7 టన్నుల దిగుబడి వస్తుందని తెలిపింది. అందుకే ఆ మేరకు కొనుగోలుకు అనుమతించాం అని పేర్కొంది. రాష్ట్రంలో 24.12 లక్షల మంది రైతులు పత్తి సాగు చేశారు. ఇందులో 70% మంది 3 ఎకరాల వరకు ఉన్న చిన్న సన్నకారు రైతులే. ఇప్పటి వరకు 7,705 మంది రైతుల నుంచి 119.89 కోట్ల విలువైన 15,229 టన్నుల పత్తిని మాత్రమే కొనుగోలు చేసింది. సోమవారం 10,434 టన్నులు కొత్త నిబంధన అమల్లోకి వచ్చాక మంగళవారం 4,795 టన్నులు మాత్రమే కొన్నారు. 7 క్వింటాల చొప్పున మాత్రమే కొంటామని సిసిఐ అధికారులకు చెప్పడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాలు కురుస్తున్నాయని మిగిలిన పత్తిని వెనక్కి తీసుకెళ్లడం సమస్యగా మారుతుందని చెప్పిన అధికారులు ససేమిరా అంటున్నారు. సిసిఐ నిబంధనల మేరకు తేమ శాతం ఉన్న కొనుగోలు చేయలేదని వరంగల్ మార్కెట్ యార్డ్ కు పత్తి తెచ్చిన రైతు సంపత్ ఆవేదన వ్యక్తం చేశారు. సిసిఐ కొనగా మిగిలిన పత్తిని వ్యాపారులకు తక్కువ ధరకే విక్రయించాల్సి రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. సిసిఐ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల రైతుల ఇబ్బందులకు అయితే గురి అవనున్నారు. సో సిసిఐ తీసుకున్న ఈ నిబంధనపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు ప్రభుత్వ ఉద్యోగాలు మరియు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, సబ్సిడీ పథకాల గురించి తెలుసుకోవడం కోసం ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.